కింగ్ నాగార్జున ఇప్పుడు ఒక క్రేజీ మైల్ స్టోన్ వైపు అడుగులు వేస్తున్నారు. తన 100వ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న నాగ్ మళ్ళీ ఒక తమిళ దర్శకుడికి ఓటేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కూలీ సినిమాలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన హైప్ కి స్క్రీన్ మీద కనిపించిన నాగ్ క్యారెక్టర్ కి పొంతన లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. మరి ఈసారి కార్తిక్ అయినా నాగ్ 100వ సినిమాతో మ్యాజిక్ చేస్తాడా? సీనియర్ హీరో నాగార్జున గత కొంతకాలంగా వరుసగా తమిళ టెక్నీషియన్లతో నటులతో ట్రావెల్ చేస్తున్నారు. ధనుష్ తో కలిసి చేసిన కుబేరా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా, రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై నాగ్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఎలివేషన్స్ చూసి నాగ్ క్యారెక్టర్ మామూలుగా ఉండదని ఊహించుకున్నారు. కానీ తీరా థియేటర్లో చూస్తే అంతన్నాడే అన్న చందంగా నాగ్ పాత్ర తేలిపోయింది. ప్రీ రిలీజ్ హైప్తో ఓపెనింగ్స్ వచ్చినా కంటెంట్ పరంగా కూలీ తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఈ చేదు అనుభవాన్ని పక్కన పెట్టి నాగ్ మళ్లీ ఒక తమిళ కుర్ర దర్శకుడికి తన 100వ సినిమా బాధ్యతలు అప్పగించడం విశేషం. తెలుగులో ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా నాగ్ మాత్రం కోలీవుడ్ మేకింగ్ వైపే మొగ్గు చూపడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నాగార్జున కెరియర్లో అత్యంత కీలకమైన 100వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన కార్తిక్ తొలిసారి ఈ ప్రాజెక్టు గురించి నోరు విప్పాడు. రీసెంట్ గా తమిళ మీడియాతో మాట్లాడిన కార్తిక్ అక్కినేని అభిమానులకు ఒక చిన్నపాటి కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాగ్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తారని, ఒకప్పుడు మనం శివ రక్షకుడు సినిమాలో చూసిన గ్రేసీ మూవీలో రిపీట్ అవుతుందని ప్రామిస్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున మల్టిపుల్ గెటప్స్ లో కనిపించబోతున్నారట. ప్రస్తుతం షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోందని, నాగ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఖుషి అవుతారని ధీమా వ్యక్తం చేశాడు. తన 100వ సినిమాను తెలుగు డైరెక్టర్ను కాకుండా ఒక తమిళ దర్శకుడిని ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు నాగ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. తన కెరియర్ స్టార్టింగ్లో మణిరత్నంతో గీతాంజలి చేసిన ఆ విషయాన్ని నాగ్ గుర్తు చేశారట. టాలెంట్ ఉంటే భాషతో సంబంధం లేదని కింగ్ మరోసారి నిరూపించారు. అయితే ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఒకటే టెన్షన్. కార్తిక్ మాటలు వినడానికి బాగున్నా అది ఎక్కడ లోకేష్ కనగరాజ్ స్టైల్ బిల్డప్ లా మిగిలిపోతుందో అని భయపడుతున్నారు. లోకేష్ లాగా కేవలం మాటలకే పరిమితం కాకుండా కంటెంట్ పరంగా కూడా సినిమా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. 100వ సినిమా అంటే ఒక నటుడి కెరియర్లో లైఫ్ టైం మెమరీ. అలాంటి అరుదైన మైల్ స్టోన్ మూవీని కేవలం ఎలివేషన్లకే పరిమితం చేయకుండా ఒక ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్ట్తో రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తమిళ దర్శకులు ఇస్తున్న ఈ హైప్ నిజమైతే నాగ్ మళ్లీ ఫామ్లోకి రావడం గ్యారంటీ. కానీ ఒకవేళ ఇది కూడా పాత ఫార్ములాలోనే సాగితే మాత్రం నాగ్ సెంచరీ మూవీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరి కార్తిక్ అక్కినేని ఫ్యాన్స్ కు మెమరబుల్ హిట్ ఇస్తాడా, లేక కేవలం స్టైలిష్ మేకింగ్తో సరిపెడతాడా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.